డైమండ్స్ అనేవి మొదటిసారి ప్రపంచంలో మన దేశంలోనే దొరికాయి. వాటి యొక్క సాక్ష్యాలు 4వ శతాబ్దంలో దొరుకుతాయి. కానీ ప్రజలు చూస్తే అలా చూస్తూ ఉండిపోయేలాంటి వజ్రం అప్పటికి దొరకలేదు. రోజులు మారే కొద్దీ వజ్రం విలువ ఆకాశాన్ని అంటుకుంది. 13వ శతాబ్దం కల్లా ప్రపంచంలో ఎక్కడ కూడా అట్రాక్ట్ చేసే వజ్రం అనేది కనిపించలేదు. అప్పుడే మన భారతదేశంలో ఆ ఒక్క వజ్రం చూసిన మహారాజులు ఆశ్చర్యపోయారు. ఎలా అయితే ప్రపంచం మొత్తం దీని యొక్క డిమాండ్ పెరుగుతూ పోయిందో అలానే రాజులకి అది దక్కించుకోవాలి అనే ఆశ పెరుగుతూ పోయింది. ఈ కథ కోహినూర్ డైమండ్ గురించి. మన భారతదేశంలో దొరికిన ఈ కోహినూర్ డైమండ్ కాస్త ఇప్పుడు బ్రిటన్ లో ఉంది. ఇక్కడ దొరికిన కోహినూర్ ని రాత్రికి రాత్రి బ్రిటన్ తీసుకొని వెళ్ళలేదు. అలా అని వాళ్ళు మన దేశంతో యుద్ధం చేసి తీసుకొని వెళ్లారంటే అది కూడా కాదు. కోహినూర్ ఒక కథ చాలా పెద్దది. ఈ వజ్రం ఒకరి చేతి నుంచి ఒకరికి, ఇంకొకరి చేతి నుంచి ఇంకొకరికి, అలా చివరికి బ్రిటన్ యువరానికి గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కోహినూర్ డైమండ్ ని ముఘల్స్ రాజుల నుంచి క్వీన్ విక్టోరియా ఒక క్రౌన్ గా మారినంత వరకు దాన్ని ఎవ్వరు కొనడం కానీ లేదా అమ్మడం గానీ చేయలేదు. దానికోసమే ఈ వజ్రానికి ఎప్పటికీ విలువ కట్టలేరు అనే పదాన్ని వాడతారనుకుంటా. కానీ ఈ వజ్రాన్ని పొందడానికి చాలా మంది రక్తాలు చిందించారు. అండ్ అలానే దీని కథ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈ వీడియోలో మనం కోహినూర్ డైమండ్ యొక్క టోటల్ హిస్టరీ గురించి చాప్టర్స్ వైజ్ గా తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందు 1000 లైక్స్ కంప్లీట్ అవ్వడానికి ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు చాప్టర్స్. చాప్టర్ నంబర్ 1, కోహినూర్ ఎక్కడ దొరికింది. కోహినూర్ ఎక్కడ దొరికింది అనే విషయం గురించి చాలా మంది చాలా మాట్లాడతారు. అయితే ఆ మాటల్లో ఒకటి, ఈ వజ్రాన్ని 5000 సంవత్సరాల ముందు జాంబవంతుడు ప్రభు శ్రీకృష్ణుడికి ఇచ్చారంట. మహాభారత్ కాలంలో ఈ వజ్రానికి సామంతకమణిగా పిలిచేవారంట. కానీ ఇంకొన్ని మాటల్లో ఈ వజ్రం కాస్త 3200 సంవత్సరాల ముందు ఒక నదిలో దొరికింది అని అంటారు. బట్ నిజమనేది ఏదైనా సరే ఇప్పటికీ ఇది ఎక్కడ దొరికిందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. కోహినూర్ దొరికిన సమయంలో అది అన్నిటికన్నా పెద్ద డైమండ్ గా పేరు సంపాదించింది. అండ్ దాని బరువు 793 క్యారెట్స్ దగ్గరగా ఉండేది. తర్వాత ఆ వజ్రాన్ని తరతరాలుగా డిజైన్ చేస్తూ రావడం వల్ల చివరికి 105.6 క్యారెట్స్ వజ్రంగా మిగిలిపోయింది. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పుడు అక్కడ ఉన్న గోల్కొండ గనుల్లో వర్కర్స్ తవ్వుతున్నప్పుడు కోలూర్ మైన్స్ లో ఈ వజ్రం అనేది దొరికింది. 13వ శతాబ్దం కాబట్టి ప్రజలకి రాజులే పెద్ద మనుషులు. సో అలా దొరికింది ఏదైనా సరే ప్రజలు రాజుల దగ్గరికే తీసుకొని వెళ్లేవారు. అలా దొరికిన వెంటనే వజ్రాన్ని కాకతీయ రాజు దగ్గరికి తీసుకొని వెళ్లారు. రాజు వజ్రం యొక్క అందాన్ని ఇంకా మెరుస్తున్న మెరుపుని చూసి చాలా సంతోషపడ్డాడు. అలా మెరవడం చూసి అతను వాళ్ళ కులదైవమైన భద్రకాళి మాత యొక్క వెడము కన్నుకి పెట్టేశారు. వెంటనే ఆ విషయం దేశం మొత్తానికి తెలిసిపోయింది. అలా ఆ విషయం ఢిల్లీ యొక్క సల్తనత్ రాజు అలావుద్దీన్ ఖల్జీ దగ్గరికి వెళ్లిపోయింది. అప్పట్లో ఖల్జీ దేశం ఆక్రమించుకోవాలి అనే ఆశతో ఎప్పుడూ ఉండేవాడు. అలా కొన్ని నెలల తర్వాత మల్లికా కఫూర్ ఒక కమాండ్ లో ఖిల్జీ ఒక సైన్యం కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేసి కోహినూర్ డైమండ్ ని దోచేశారు. అలా ఆ వజ్రం అలావుద్దీన్ ఖిల్జీ దగ్గరికి వచ్చేసింది. తర్వాత ఖిల్జీ వాళ్ళని తుగ్లక్ వాళ్ళు దాడి చేసి ఢిల్లీ సామ్రాజ్యం ఆక్రమించుకున్నారు. తర్వాత కోహినూర్ ఎంత డిమాండ్ అయిపోయింది అంటే ఏ రాజు దాడి చేసి గెలిచినా ముందు ఓడిపోయిన రాజు దగ్గర నుంచి ఫస్ట్ కోహినూర్ వజ్రాన్ని తీసుకునేవారు. అలా తుగ్లక్ వాళ్ళ నుంచి ఫిరోజ్ షా తుగ్లక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ వాళ్ళ దగ్గర నుంచి మాల్వా రాజు అయిన హోషంగ్ షా చేతికి వచ్చింది. అలా గెలిచాక హోషంగ్ షా పక్కన ఉన్న గ్వాలియర్ ని గెలుద్దామని అనుకున్నాడు. అప్పుడు గ్వాలియర్ ఒక రాజు దోగ్రేందర్ సింగ్ ఉండేవారు. హోషంగ్ షా టైం చూసుకొని గ్వాలియర్ మీద అటాక్ చేశాడు. కానీ అతను దోగ్రేందర్ సింగ్ చేతిలో దారుణంగా ఓడిపోయాడు. అలా అతని రాజ్యం ఒక్క మొత్తం ఆస్తితో పాటు ఉన్న కోహినూర్ వజ్రాన్ని కూడా ఇచ్చేశాడు. తర్వాత దోగ్రేందర్ రాజు దగ్గర నుంచి రాజా విక్రమాదిత్య చేతిలోకి వెళ్లిపోయింది. అప్పటికి ఢిల్లీ యొక్క సామ్రాజ్యం ఇబ్రహీం లోధి చేతిలోకి వచ్చేసింది. ఇబ్రహీం లోధి కూడా కోహినూర్ వజ్రం గురించి చాలా మాటలు విన్నారు. అందుకోసం తన సైనికులతో కలిసి ఆ కోహినూర్ ని సంపాదించుకోవడానికి గ్వాలియర్ రాజ్యం మీదకి దాడి చేశారు. ఆ యుద్ధంలో రాజా విక్రమాదిత్య ఓడిపోయారు. అలా ఓడిపోయిన తర్వాత రాజా విక్రమాదిత్య ఒక మొత్తం ఆస్తిని ఇంకా కోహినూర్ వజ్రాన్ని ఇబ్రహీం లోధి యొక్క ఆగ్రా ఫోర్ట్ లో ఉంచమని చెప్పారు. కానీ ఇబ్రహీం లోధి యొక్క గెలిచిన సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. ఒక్క సంవత్సరంలోనే తన ఆస్తిని, బలాన్ని ఇంకా కోహినూర్ వజ్రాన్ని బాబర్ ఒక్క చేతిలో పెట్టాల్సి వచ్చింది. చాప్టర్ నంబర్ 2, కోహినూర్ డైమండ్ ముఘల్స్ దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగింది. 1526లో బాబర్ ఇంకోసారి ఇండియా మీద దాడి చేశాడు. కానీ ఈసారి తను ఇబ్రహీం లోధితో పానిపత్ ఏరియాలో యుద్ధం చేశాడు. చాలా రోజులు జరిగిన ఆ యుద్ధంలో ఇబ్రహీం లోధి చనిపోయారు. అండ్ అలా కోహినూర్ బాబర్ చేతిలోకి వచ్చేసింది. బాబర్ తన ఆటోబయోగ్రఫీలో తన గురించి చాలా చెప్పారు. ఆల్సో కోహినూర్ గురించి చెప్తూ ఇది ఎంత ఖరీదైంది అంటే మొత్తం ప్రపంచానికి ఒక రోజు మొత్తం భోజనం పెట్టొచ్చు అని చెప్పారు. బాబర్ తర్వాత హుమాయూ ముఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు.
ఉంటారు. కానీ కొన్ని రోజుల్లోనే తన అన్న తమ్ముళ్ళు హుమాయూన్ని మోసం చేయడం వల్ల సామ్రాజ్యం మెల్లమెల్లగా నాశనమైపోయింది. దానివల్ల మిగిలిన సామ్రాజ్యం మొత్తం వాళ్ళ అన్న తమ్ముళ్ళకి సమానంగా పనిచేయాల్సి వచ్చింది. వాళ్ళకి ఇచ్చాక మిగిలిన దానితో సామ్రాజ్యాన్ని మళ్ళీ పెద్దగా చేసే ప్రయత్నంలో ఆఫ్ఘన్ ఒక రాజు షేర్షా సూరి అటాక్ చేయడానికి వచ్చేశాడు. 2 సంవత్సరాలలో ఇద్దరి మధ్య చౌసా ఇంకా కనూజ్ లో యుద్ధం జరిగింది. 2 సార్లు హుమాయు ఓడిపోయాక అతను ఇరాన్ వెళ్లిపోయాడు. అక్కడ రాజా తెహమాస్ప్ అతనికి చాలా సంవత్సరాల వరకు చోటుని ఇచ్చాడు. ఆ ఉపకారం చేసినందుకు అతని దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని ఇచ్చేశాడు. అలా ఫస్ట్ టైం కోహినూర్ ఇండియా నుంచి బయటికి వెళ్లి ఇరాన్ చేరుకుంది. ఇరాన్ రాజు తెహమాస్ప్ దగ్గర కోహినూర్ వజ్రం 3 సంవత్సరాల వరకు ఉండేది. తర్వాత మళ్ళీ కోహినూర్ ఇండియాకి తిరిగి వచ్చింది. ఎలా అంటే దేనికోసమైతే రాజులు ఇంకా సైన్యం కోహినూర్ వజ్రం కోసం యుద్ధాలు చేసి ప్రాణాలు కోల్పోయారో అదే కోహినూర్ మీద రాజా తెహమాస్ప్ కి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అందుకోసం అతను తన ఫ్రెండ్ అయిన అహ్మద్ రాజు హుస్సేన్ నిజాం షాకి ఇచ్చేస్తారు. ఇండియాకి వచ్చిన తర్వాత కోహినూర్ నిజాం షా దగ్గర ఉండేది. తర్వాత గోల్కొండ ఒక రాజు అయిన కుతుబ్ షా దగ్గరికి వెళ్లిపోయింది. 1665 వచ్చేసరికి కోహినూర్ వజ్రం కుతుబ్ షా ఒక మంత్రి మీర్ జుమ్లా చేతికి వచ్చేసింది. కానీ మీర్ జుమ్లా కోహినూర్ వజ్రాన్ని షాజహాన్ దగ్గరికి వెళ్లడానికి యూజ్ చేశారు. షాజహాన్ కి సోకులు కొంచెం ఎక్కువ. దానికోసం పికాక్ థ్రోన్ ని చేయడం మొదలు పెట్టాడు. ఆ పికాక్ థ్రోన్ చేయడానికి షాజహాన్ తాజ్ మహల్ కన్నా 2 రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు. అతను సింహాసనం కోసం డైమండ్స్, గోల్డ్ ఇంకా చాలా ఖరీదు అయిన స్టోన్స్ ని పెట్టారు. అలా పెట్టాక కోహినూర్ వజ్రాన్ని అన్నిటికన్నా పై భాగాన పెట్టారు. కానీ ఆ సింహాసనం పైన షాజహాన్ ఎక్కువ రోజులు కూర్చోలేకపోయారు. ఎందుకంటే తన కొడుకైన ఔరంగజేబ్ తనని జైల్లో పెట్టించేశాడు కాబట్టి. ఔరంగజేబ్ వాళ్ళ నాన్నగారి సామ్రాజ్యమే కాకుండా కోహినూర్ ఉన్న సింహాసనాన్ని కూడా దోచుకున్నాడు. కోహినూర్ వజ్రాన్ని చూసిన ఔరంగజేబ్ చాలా సంతోషంతో నిండిపోయి దాన్ని ఇంకా మంచిగా మార్చడానికి ఒక వర్కర్ ని పెట్టాడు. కానీ దాన్ని చేసే ప్రయత్నంలో చాలా భాగం వేస్ట్ అయిపోయింది. ఎంతలా అంటే అది 739 క్యారెట్స్ ఉన్నది కాస్త 186 క్యారెట్స్ గా వచ్చేసింది. ఔరంగజేబ్ కి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అతను చాలా కోపడ్డాడు. ఆ పని చేసిన వర్కర్ పైన చాలా పెద్ద నేరాన్ని మోపి కోహినూర్ ని తన ఖజానాలో పెట్టేశాడు. కోహినూర్ వజ్రం మెరిసే మెరుపు కోసం ఎంత ఫేమస్ అలానే దాన్ని ఎవరైతే దక్కించుకుంటారో వాళ్ళకి యుద్ధంలో తిరిగి ఉండదు అని అంటుండేవారు. కానీ సమయం గడిచే కొద్దీ ఆ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఓటమిని చూడడం మొదలు పెట్టారు. ఆ వజ్రం ఏ రాజు దగ్గరికి వెళ్లినా వాళ్ళు నాశనాన్నే చూశారు. ముఘల్ బాద్షా బాబర్, హుమాయు ఇంకా షాజా దగ్గర కోహినూర్ వజ్రం అనేది ఉండేది. అప్పుడే వాళ్ళ సామ్రాజ్యం మొత్తం నాశనం అయిపోయింది. అయితే తర్వాత కోహినూర్ వజ్రం మహమ్మద్ షా రంగీలా దగ్గరికి వెళ్ళింది. అతన్ని బహదూర్ షా రంగీలా అని కూడా అంటారు. ముఘల్స్ అప్పటికి చాలా వీక్ అయిపోయారు. దాన్నే ఛాన్స్ గా తీసుకొని ఇరాన్ కి చెందిన రాజు నాదిర్ షా అటాక్ చేసి బహదూర్ షా రంగీలా ఒక మొత్తం సామ్రాజ్యాన్ని నాశనం చేసేస్తాడు. అతను మొత్తం ఢిల్లీకి ఎంత భయాన్ని పుట్టించాడు అంటే ఎవరైతే తన ముందుకి వస్తాడో అతని ప్రాణాన్ని తీసేస్తుండేవాడు. అలా నాదిర్ షా ముఘల్ సామ్రాజ్యాన్ని ఇంకా పికాక్ థ్రోన్ ని కూడా ఆక్రమించుకున్నాడు. కానీ అతనికి కోహినూర్ వజ్రం దొరకలేదు. ఎందుకంటే బహదూర్ షా కోహినూర్ ని తన పగడంలో దాచిపెట్టి ఉంచేవాడు. నాదిర్ షాకి ఎప్పుడైతే ఈ విషయం గురించి తెలిసిందో బహదూర్ షాకి ఇంకో పగడాన్ని వేసుకోమని చెప్పారు. బహదూర్ షా ముందే యుద్ధం ఓడిపోయి ఉన్నారు. మళ్ళీ నాదిర్ షా మాట వినకుండా ప్రాణాన్ని కోల్పోవడం ఎందుకు అని అనుకున్నారు. అందుకోసం తను పగడం తీయడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడైతే బహదూర్ షా పగడం అనేది తీశారో కోహినూర్ వజ్రం అనేది కిందకి పడిపోయింది. కింద పడిన వెంటనే దాని నుంచి వచ్చిన వెలుగు 4 వైపులు వ్యాపించిపోయింది. అది చూసిన నాదిర్ షా షాక్ అయిపోయాడు. అండ్ తన నోటి నుంచి కోహినూర్ అనే మాట బయటికి చెప్పేశాడు. చాప్టర్ నంబర్ 3 కోహినూర్ ఇండియా నుంచి ఎలా వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత నాదిర్ షా తన దగ్గర ఉన్న ధనంతోని ఇండియా నుంచి ఇరాన్ కి వెళ్లిపోతాడు. సమయం గడిచే కొద్దీ కోహినూర్ మీద ఉన్న డిమాండ్ పెరుగుతూ పోయింది. అందుకోసం అతను ప్రతి నిమిషం కోహినూర్ ని తన కళ్ళ ముందే ఉంచుకునేవాడు. అలా కొన్ని రోజులు గడిచాక కోహినూర్ నాదిర్ షా సామ్రాజ్యం మీద కూడా ప్రభావం చూపించింది. తన సామ్రాజ్యం ఎంతలా కూలిపోయిందంటే తన చివరి క్షణాల్లో తన పక్కన ఉన్న బాడీ గార్డ్స్ ని అనుమానించే పొజిషన్ కి వచ్చేస్తాడు. అలా కనిపించే అందరినీ దూరం పెట్టి అహ్మద్ షా దురానీని తన కమాండర్ గా అపాయింట్ చేసుకుంటాడు. అలా చేసుకోవడమే కాకుండా ముందు ఉన్న కమాండర్స్ ని ఇంకా బాడీ గార్డ్స్ ని చంపేయమని ఆర్డర్ వేస్తాడు. కానీ ఆ విషయం అందులో ఉన్న ఇద్దరి బాడీ గార్డ్స్ కి తెలియడంతో సలా ఖాన్ ఇంకా మొహమ్మద్ ఖాన్ కలిసి నాదిర్ షా ని ఆ రోజు రాత్రే చంపేస్తారు. తర్వాత నాదిర్ షా ఒక ఫైనాన్షియల్ ఆఫీసర్ మొహమ్మద్ కాజిం మరావి ఒక బుక్ ని రాస్తాడు. అండ్ ఆ బుక్ లో రాసిన బట్టి కోహినూర్ అనే పేరు కోహినూర్ కి పెట్టారు అని అఫీషియల్ వ్యాలీ సోర్స్ గా మారింది. నాదిర్ షా చనిపోయిన తర్వాత తన సామ్రాజ్యం మీద అహ్మద్ షా దురాని కబ్జా చేసేశారు. అండ్ కోహినూర్ ని ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి తీసుకొని వెళ్లిపోయారు. అలా కోహినూర్ ఇండియా నుంచి ఇరాన్ అండ్ ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళ్లిపోయింది. అలా ఆఫ్ఘనిస్తాన్ లోని అహ్మద్ షా దురాని యొక్క వారసుడు షా సురాజ్ దురాని దగ్గరికి కోహినూర్ వచ్చేసింది. కోహినూర్ ఎవరి దగ్గర ఉంటుందో మారుతున్న రోజుల్లాగే రాజులు కూడా మారిపోతున్నారు. కానీ ఒక్కటి మాత్రం మారట్లేదు. కోహినూర్ ఒక్క మెరుస్తున్న మెరుపు ఇంకా దాన్ని దక్కించుకోవాలి అనే ప్రతి ఒక్కరి ఆశ. కోహినూర్ ని దక్కించుకున్న తర్వాత షా సుజా దురాని మొదటి శాసనంలో అన్ని బాగానే జరుగుతూ ఉండేవి. దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరిని ఓడించి తన బలాన్ని పెంచుకుంటూ పోయాడు. కానీ ఒక
ఒకరోజు వాళ్ళ అన్న తమ్ముళ్లే తన కుర్చీ నుంచి దింపేసి బయటికి వెళ్ళగొట్టారు. షా సుజా దురాని తన పిల్లాన్ని పట్టుకొని ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాహోర్ రావాల్సి వచ్చింది. అక్కడ రాజా రంజిత్ సింగ్ అనే రాజు తనకి లాహోర్ లో ఉండడానికి చోటుని ఇచ్చాడు. అదే కాకుండా మళ్ళీ యుద్ధం చేసే ధైర్యాన్ని కూడా ఇచ్చాడు. ఇంకోసారి యుద్ధం ఎటోక్ లో జరిగింది, కానీ మళ్ళీ అతను ఓటమిని చూడాల్సి వచ్చింది. ఎటోక్ లో ఉండే శాసకుడు జహరీబాద్ ఖాన్ అతన్ని అరెస్ట్ చేసేసి శ్రీనగర్ జైల్లో పెట్టేస్తాడు. ఎప్పుడైతే ఈ విషయం మహారాజా రంజిత్ సింగ్ కి తెలిసిందో అతను వెంటనే తన కమాండర్ ని విడిపించడానికి కాశ్మీర్ పంపిస్తారు. అక్కడ నుంచి విడిపించి మళ్ళీ లాహోర్ తెస్తారు. మహారాజా రంజిత్ సింగ్ తన హస్బెండ్ ని కాపాడారు అనే కారణంతో వఫా బేగం చాలా సంతోషపడి తన దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని మహారాజా రంజిత్ సింగ్ కి గిఫ్ట్ రూపంలో ఇచ్చేస్తుంది. చాప్టర్ నంబర్ 4 సిక్ సామ్రాజ్యం. మహారాజా రంజిత్ సింగ్ సిక్ల రాజుగా ఉండేవారు. అప్పట్లో ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ రాజకీయం జరిగేది. వాళ్ళ కోటలోకి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే కోహినూర్ ని బహిరంగ చూపిస్తూ చాలా గొప్పగా దాని గురించి చెప్తూ ఉండేవారు. మహారాజా రంజిత్ సింగ్ ప్రతి దసరా దివాళీ పండుగలు వచ్చినప్పుడు కోహినూర్ ని తన చేతికి కట్టుకొని తిరగడానికి వెళ్లేవారు. కోహినూర్ అంటే ఎంత ఇష్టం అంటే అతను యుద్ధం చేసినప్పుడు కూడా కోహినూర్ ని తీసుకొని వెళ్లేవారు. రంజిత్ సింగ్ కూడా కోహినూర్ వచ్చిన మొదట్లో చాలా యుద్ధాలని గెలిచారు, కానీ ఆ గెలుపులు ఎక్కువ కాలం కలిసి రాలేదు. సమయం మారే కొద్ది కోహినూర్ వజ్రం అతని మీద కూడా బ్యాడ్ లక్ ని చూపించింది. 1889 వచ్చేసరికి అతనికి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ చుట్టుకున్నాయి. ఒక టైంలో షేరే పంజాబ్ అని పేరు సంపాదించిన రాజు ఎంతలా కిందకి పడిపోయారు అంటే బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి. తన చివరి రోజుల్లో చాలా రకాల దాన పుణ్యాలు చేస్తూ వచ్చారు. తన దగ్గర ఉన్న చాలా సంపదని టెంపుల్స్ కి, గురుద్వార్స్ కి ఇచ్చేశారు. అతని కోరిక తన దగ్గర ఉన్న వజ్రాన్ని కూడా ఏదైనా టెంపుల్ కి ఇచ్చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు, కానీ అతని మంత్రి అలా చేయడానికి ఒప్పుకోలేదు. తర్వాత మహారాజా రంజిత్ సింగ్ 26 జూన్ 1839లో కన్నుమూశారు. కోహినూర్ ని టెంపుల్ కి ఇద్దామనే వార్త బ్రిటిష్ న్యూస్ పేపర్ లో ప్రింట్ అయింది. అది విన్న క్వీన్ విక్టోరియా కోహినూర్ మీద ఒక కన్ను వేయమని వాళ్ళ అధికారులకి ఆర్డర్ వేసింది. మహారాజా రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత తన కొడుకు కరక్ సింగ్ సిక్ సామ్రాజ్యం ఒక రాజు అయ్యారు. కానీ అతనికి అంత పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించడం చాలా కష్టమైపోయింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సొంత వాళ్ళే ఆ కుర్చీ కోసం విషాన్ని ఇచ్చి చంపేశారు. ప్రజలు ఒకరి ప్రాణం ఇంకొకరు తీసుకునే వరకు వెళ్లిపోయారు. అలా 4 సంవత్సరాలు అలానే గడిచాయి. ఆ మధ్యలో మహారాజా రంజిత్ సింగ్ కొడుకులు కుర్చీ ఎక్కిన వెంటనే ప్రాణాన్ని కోల్పోయేవారు. చివరికి సిక్ సామ్రాజ్యాన్ని ఏలడానికి రంజిత్ సింగ్ ఒక చిన్న కొడుకు దులీప్ సింగ్ మాత్రమే మిగిలాడు. దులీప్ సింగ్ ఒక వయసు కేవలం అప్పటికి 5 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసు ఉన్నా సరే సిక్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి అతన్ని రాజును చేశారు. చిన్నపిల్లడు కాబట్టి పేరుకు రాజు అయిన రాజ్యాన్ని వాళ్ళ అమ్మగారు జిందన్ కౌర్ చూసుకునేవారు. ఆడదాన్ని రాజ్యం అని చిన్న చూపుగా చూసిన బ్రిటిష్ వాళ్ళు ఇదే మంచి సమయం అని భావించారు. అండ్ వాళ్ళు 1845లో పంజాబ్ మీద అటాక్ చేశారు. సిక్కులకి బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేసే బలం మెల్లమెల్లగా పోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు యుద్ధంలో గెలిచి సిక్ సామ్రాజ్యంతో పాటు కాశ్మీర్ ని కూడా లాక్కున్నారు. 29 మార్చి 1849 వచ్చేసరికి బ్రిటిషర్స్ లాహోర్ ఫోర్ట్ ని కూడా కబ్జా చేసేశారు. బ్రిటిష్ వాళ్ళు లాహోర్ ట్రీటీ ఒప్పందాన్ని పెట్టారు అండ్ దాన్ని వీళ్ళు ఇంకో దారి లేనందుకు ఒప్పుకున్నారు. ఈ ట్రీటీలో మహారాజా దులీప్ సింగ్ కి 50,000 పౌండ్స్ ఒక యాన్యువల్ పెన్షన్ ఇస్తామని అనౌన్స్ చేశారు. ఇప్పుడు రోజుల్లో దాని అమౌంట్ 65 కోట్లు ఉంటుంది. దాని తర్వాత తన అమ్మగారు జింద్ కౌర్ ని జైల్లో పెట్టేశారు అండ్ దులీప్ సింగ్ ని లండన్ పంపించేస్తారు. అలా బ్రిటిష్ వాళ్ళు సిక్ సామ్రాజ్యం కలిసే చివరి అవకాశాన్ని కూడా దూరం చేసేస్తారు. చాప్టర్ నంబర్ 5 వజ్రాలతో ఉండే బ్రిటిష్ క్రౌన్. సిక్ సామ్రాజ్యాన్ని దోచుకున్న తర్వాత గవర్నర్ జనరల్ కోహినూర్ వజ్రాన్ని తీసుకుని వెళ్ళడానికి అతనే లాహోర్ ఫోర్ట్ కి వచ్చారు అండ్ అతను 1850 ఏప్రిల్ 6 రోజున దాన్ని తీసుకున్న వెంటనే ఒక షిప్ ద్వారా కోహినూర్ ని లండన్ పంపించేస్తారు. బ్రిటన్ దిశగా వెళ్లిన షిప్ చాలా రకాల ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతలా అంటే షిప్ ఎప్పుడైతే సగం దారిలో ఉండేదో చాలా పెద్ద వర్షానికి సముద్రం ఒక అలల్లో ఆల్మోస్ట్ మునిగిపోయే వరకు వచ్చేసింది. ఎలాగో ఒకలాగా షిప్ 29 జూన్ 1850 కల్లా బ్రిటన్ వచ్చేస్తుంది. దాని తర్వాత కోహినూర్ వజ్రాన్ని మహారాణి విక్టోరియా దగ్గరికి పంపిస్తారు. తర్వాత ఈ విషయం తెలిసాక కోహినూర్ ని చూడడానికి ప్రజలు ఎగబడతారు. ప్రజలు చూడాలి అనే డిమాండ్ రోజు రోజుకి పెరిగేసరికి 3 సంవత్సరాల తర్వాత కోహినూర్ ని క్రిస్టల్ ప్యాలెస్ లో పెట్టారు. అది చూడడానికి లండన్ లో ప్రజలు నిండిపోయారు. ఎంతలా అంటే అంతవరకు లండన్ లో ఎప్పుడు ప్రజలు ఒకే దగ్గర కూడలేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ప్రజలు కోహినూర్ ని చూశాక ఇష్టపడలేదు. ఆ విషయం మహారాణి విక్టోరియా దగ్గరికి వెళ్ళింది. తనకి చాలా బాధ అనిపించింది. అప్పుడు తను కోహినూర్ వజ్రాన్ని ఇంకా అందాన్ని యాడ్ చేయడానికి యూరోపియన్ స్టైల్లో డిజైన్ చేయమని ఆర్డర్ వేసింది. డిజైన్ చేశాక తన పగడి మీద ప్లేస్ చేసుకుంది. కోహినూర్ 105 క్యారెట్స్ కి వచ్చేసింది. దాన్ని రాణి విక్టోరియా తన చివరి ఊపిరి ఉన్నంత వరకు వేసుకుంది. తర్వాత కేవలం రాణులకే తప్ప ఏ రాజు వేసుకోవడానికి ఇవ్వలేదు. అండ్ అలా అది ఒక మూఢ నమ్మకాన్ని కూడా క్రియేట్ చేసింది. ఎలా అంటే కోహినూర్ ఏ మగవాడి దగ్గర ఉంటుందో వాళ్ళకి దరిద్రం వెంటాడుతుంది అని, అండ్ ఆడవాళ్ళ దగ్గర ఉంటే ఏమి అవ్వదు అని భావించేవారు. అందుకోసమే తరతరాలుగా దాన్ని బ్రిటిష్ ఒక మహారాణులు వేసుకుంటూ వచ్చారు అండ్ దాన్ని బ్రిటన్ లోనే ఉంచేశారు.
చాప్టర్ నెంబర్ 6. నిజానికి కోహినూర్ ఎవరిది? చాలా సంవత్సరాలు బ్రిటన్ రాణులు వేసుకొని ఉంచడం వల్ల కోహినూర్ ఇండియా నుంచి చాలా దూరం వెళ్లిపోయింది. కానీ 1947లో ఇండియా ఎప్పుడైతే స్వతంత్రాన్ని సాధించిందో ఇండియాతో పాటు చాలా దేశాలు కోహినూర్ డైమండ్ మాది అంటే మాది అంటూ బ్రిటన్ కి డిమాండ్ చేశారు. కోహినూర్ చాలా సంవత్సరాల వరకు చాలా మంది రాజుల దగ్గర ఉండడం వల్ల అన్ని దేశాలు మాకు హక్కు ఉందని డిమాండ్ చేశారు. అలా ఎన్ని డిమాండ్స్ వచ్చినా కోహినూర్ ని ఎవరికి ఇవ్వము అని బ్రిటన్ క్లియర్ కట్ గా చెప్పేసింది. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఇరాన్ వాళ్ళ హక్కు ఉంది అని డిమాండ్ చేశారు. ఇండియా చాలా సార్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకుంది, కానీ బ్రిటన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఇంకా 1953లో కోహినూర్ మీద క్లెయిమ్ చేశారు. కానీ బ్రిటన్ గవర్నమెంట్ నాన్ నెగోషియబుల్ అంటూ ఆ క్లెయిమ్ ని రిజెక్ట్ చేసేసింది. కానీ దాన్ని అక్కడే వదిలేయకుండా మళ్ళీ 2000 సంవత్సరంలో పార్లమెంట్ కి చెందిన అందరూ ఎంపీలు కలిసి ఒక సైనడ్ డాక్యుమెంట్ లో కోహినూర్ ని ఇండియాకి పంపించాలి అని డిమాండ్ చేశారు. కానీ అప్పుడు కూడా ప్రతిసారిలానే ఇండియాకి కోహినూర్ దక్కలేదు. వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే కోహినూర్ చాలా దేశాల్లో చాలా సంవత్సరాలు ఉండడం వల్ల ఇది ఎవరికి చెందదు, మా దగ్గరే 150 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండడం వల్ల కోహినూర్ ని ఇవ్వడం జరగదు అని తేల్చి చెప్పేశారు. అలా 15 సంవత్సరాల తర్వాత 2015లో శశి థరూర్ అనే వ్యక్తిని స్పీచ్ ఇవ్వడానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పిలుస్తుంది. ఆ స్పీచ్ లో అతను 200 సంవత్సరాల ముందు బ్రిటిషర్స్ ఇండియా దగ్గర దోచుకున్న సంపత్తి గురించి చాలా క్రిటిసైజ్ చేశారు. అదే కాకుండా ఇంకా చాలా వస్తువుల కోసం ఆ స్పీచ్ లో చెప్పారు. అలా ఒక సంవత్సరం తర్వాత 2016లో ఒక ఎన్జిఓ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసింది. అందులో ఇండియా నుంచి దోచుకొని బ్రిటిష్ దగ్గరికి కోహినూర్ వెళ్లిన విషయాల గురించి చాలా డిస్కషన్ జరిగింది. హియరింగ్ లో అతను చెప్పింది ఏంటంటే కోహినూర్ ని దులీప్ సింగ్ రాజు దగ్గర ఒక ట్రీటీ రూపంలో బ్రిటిష్ గవర్నమెంట్ లాక్కుంది అని అన్నారు. కానీ సుప్రీం కోర్టు కోహినూర్ డైమండ్ ని యాజ్ ఎ గిఫ్ట్ రూపంలో సిక్ రాజులు ఇచ్చారు అని కేసుని కొట్టేసింది. ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి లండన్ వరకు వెళ్లిన కోహినూర్ డైమండ్ కథ. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.